ఒక టీఎంసీ కూడా కష్టమే. 3 టీఎంసీల నుంచి ఒక టీఎంసీకి దగ్గరున్న లిఫ్టింగ్ కెపాసిటీ మేడిపండు లెక్క తయారైన మేడిగడ్డ బ్యారేజీ డెడ్ స్టోరేజ్ని 3 టీఎంసీ లోపు కుదించే ఛాన్స్. సీకెంట్ ఫైల్స్ పై మరింత భారం పడకుండా చర్యలు. రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోయొచ్చని గొప్పలు చెప్పిన గత సర్కార్ కట్టినప్పటి నుంచి 4 ఏళ్లలో ఎత్తిపోసింది 168 టీఎంసీలే. అందులో 118 టీఎంసీలు తిరిగి సముద్రంలోకే బ్యారేజీకి రిపేర్లు చేసిన గ్యారంటీ ఇవ్వలేమన్నా వాళ్ళు పెద్దలు. ప్రాణహితను రివైవ్ చేయడమే బెటర్ అంటున్న ఇంజనీర్లు. మేడిగడ్డ బ్యారేజ్ పరిస్థితి మేడి పండుగ అంటే కృష్ణా జిల్లాలో సగం ఇది మేడిగడ్డ బ్యారేజ్ పరిస్థితి మేడి పండుగ చందనంగా ఉందని తయారైందనే బ్యారేజ్కి జరిగిన డ్యామేజ్తో దాని పరిస్థితి గందరగోళంలో పడిపోయింది. రోజుకు 3 టీఎంసీల నీళ్లను ఎత్తిపోస్తామని గొప్పలు చెప్పి కట్టిన ఆ బ్యారేజ్ నుంచి కనీసం ఒక్క టీఎంసీ కూడా ఎత్తిపోసే పరిస్థితి కనిపిస్తలేదు ఇంజనీర్ చెప్తున్నారు. 2022లో కన్నెపల్లి పంప్ హౌస్ మునిగిపోవడం, 7 నెలల కింద మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం వంటి ఘటనలతో అసలు భవిష్యత్తులో కొత్త ఆయకట్టును ఎంతవరకు సృష్టిస్తారనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. రిపేర్లు చేసిన బ్యారేజ్కి గ్యారంటీ ఇవ్వలేమని ఇప్పటికే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSA మధ్యంతర నివేదికలో పేర్కొంది. ఈ నేపథ్యంలోనే రిపేర్లు చేసిన బ్యారేజ్లో కెపాసిటీ మేరకు నీటి నిల్వలు చేసి లిఫ్ట్ చేయిస్తాం అన్న చర్చ ఇంజనీర్ సర్కిల్లో నడుస్తున్నది. రోజుకు 3 టీఎంసీలు కాదు కదా, కనీసం ఒక్క టీఎంసీ కూడా ఎత్తిపోయడం గగనమని పలువురు ఇంజనీర్లు అంటున్నారు. ప్రత్యామ్నాయంగా ప్రాణహిత ప్రాజెక్టును పునరుద్ధరించి కట్టుకోవడమే మార్గని ఆఫ్ ద రికార్డులో చెప్తున్నారు. అంటే వీళ్ళకు ఇన్సైడ్గా ఏముందంటే లోపల ప్రాణహిత చేయగలరన్న ప్రాజెక్ట్ కట్టే ఆలోచన వాళ్ళకు ఉన్నది. అదే